లాడండి అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుల సర్వశక్తిమంతులకు పొందడానికి లెక్కలేని స్తోత్రాలు ప్రభు. వినిచిన వారికి చూసిన వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు. విరిగి నలిగిన హృదయంలో దయచే ప్రభు. నేను ప్రభా నీకు స్తోత్రాలు ప్రభు. మారు మనసు లేక ప్రభు ఎంతోమంది బాధపరిచిన ప్రభు వారందరికీ మారు మనసు దయచే ప్రభు. వినిచిన వారికి చూచిన వారికి రక్షణ భాగ్యములు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్తలోని పస్కా పండుగలు ఎన్నో మనం ఒకసారి తెలుసుకుందామండి. యోహాను సువార్తలో యేసు ప్రభు పరిచర్య కాలంలో ఎన్ని పస్కా పండుగలు అంటే 3 పస్కా పండుగలు ఉన్నవి. ప్రధానంగా ప్రస్తావించబడినవి ఏమిటంటే మనం యోహాను సువార్త 2, 6, 11, 15లో ఒకసారి చూద్దామండి. ఏ పండుగలు అనేవి పస్కా పండుగలు ఏంటనేవి ఒకసారి చూద్దాం. మనము 3 పండుగలు కూడా యేసుక్రీస్తు వారు ప్రస్తావింపబడినవి. ఎందుకంటే పస్కా పండుగలు చేసుకుని చాలామంది కూడా పస్కా పండుగ అంటే ఎవరికి కూడా తెలియదు. మొదటి పస్కా పండుగ ఎక్కడ జరిగిందంటే యోహాను 2:13లో చూద్దామండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయంలో జరిగింది. ఎక్కడ జరిగినదండి? యూదుల పస్కా పండుగ సమీపంలో యేసు జరిగించను. ఎక్కడ? దేవాలయంలో జరిగించను. మొదటి పస్కా పండుగ అది. 23 అధ్యాయం కూడా చూద్దామండి. యోహాను 1:2-23 చూద్దాం. ఆయన పస్కా పండుగ సమయము యెరూషలేములో ఉండగా ఆ పండుగలలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమున విశ్వసించిరి. పస్కా పండుగలో చేసిన కార్యములన్నీ చూసి కూడా యేసుక్రీస్తు వారు చేసినవన్నీ కూడా చూసి ఏం చేసి ఉన్నారు? విస్మయము పొంది ఉన్నారు. ఇన్ని పండుగలండి పస్కా పండుగలు. 3 పండుగలలో ఒకటో పండుగ ఎక్కడ జరిగినది? యూదుల పస్కా పండుగ యెరూషలేములో జరిగి ఉన్నది. ఆయన పస్కా పండుగకు సమీపించినప్పుడు ఆ పండుగలో అనేక మంది ఆయన చేసిన సూచక్రియలన్నీ కూడా చూసి ఉన్నారు. చూసి విస్మయము పొంది ఉన్నారు. 2వ పస్కా పండుగ 6 అధ్యాయము 4 చూద్దామండి. 6 అధ్యాయము 4 చూద్దాం. పస్కా అను యూదుల పండుగ సమీపించాను. ఎక్కడ? అప్పుడు యూదుల పస్కా పండుగ సమీపించెను. ఇంకోటి ఎందువలన 5,000 మందికి ఆహారము పంచిపెట్టును. అక్కడ పస్కా పండుగలో 5,000 మందికి పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు ఆయన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పిందుమా అని పిలిపిని అడిగాను. కానీ మేము ఆయనే ఉండెను. తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించి లాగాను. ఎందుకు? పస్కా పండుగ చేయడం ఇక్కడ ఉన్నది చూడండి. అందుకు పిలిపి వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకున్నటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అడిగింది. యేసు జనులు కూడబెట్టుడి చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు మించు 5,000 మంది పురుషులను కూడి వచ్చిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూడిన వారిని వడ్డించెను. అలాగన చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తి పొందిన తరువాత నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేసి తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిక్కులు 5,000 రొట్టె ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ శిష్యులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజంగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అనుకునేరు. పస్కా పండుగలను 5,000 మందికి సరిపడాయి చేసినప్పుడు ఏమనుకుని ఉన్నారు? ఈయనే రాబోవు కాలంలోకి యూదులని అనుకున్నారు. పస్కా పండుగ 3వ పస్కా పండుగ ఎక్కడంటే యోహాను 11:55 చూద్దామండి. యోహాను 11 అధ్యాయము 55 చూద్దాం.
మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకున్నటకై పస్కా రాకమునిపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. ఎక్కడికి వచ్చి ఉన్నారు? పస్కా రాకముందే పల్లెటూళ్ళకు వచ్చి పస్కా పండుగ చేస్తున్నారు. అలాగే 12:1 కూడా ఒకసారి చూద్దామండి. 12:1 12వ అధ్యాయము. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియ పస్కాకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయన విందు చేసిరి. ఎక్కడికి? ఎన్ని దినముల ముందు వచ్చినాడు? మృతులలో లేపబడిన లాజరు కూడా వచ్చి 6 దినముల ముందే పస్కాకు వచ్చి ఉన్నాడని చెప్పుచున్నాడు. ఎందుకు? మరణము మరియు పునరుద్ధానికి ముందు జరుగుచున్నది. 13:1 కూడా ఒకసారి చూద్దామండి. ఎందుకంటే ఇవన్నీ కూడా పస్కా పండుగల గురించి వ్రాయబడి ఉన్నది. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కాకు ముందే ఎరిగిన వాడై లోకమునున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడును ఇస్కరియోతు యూదా హృదయములలో అపవాదికి ఇంతకు ముందు ఆలోచన పుట్టి ఉండెను గనుక అని ఒకరిలో ఒకరన్నారు. ఏమిటి? పస్కాకు ముందే యేసుక్రీస్తుని అప్పగింపవలెనని. యేసు మరణము మరియు పునరుద్ధానానికి ముందు చివరి భోజనం అది. ఈ మూడు పస్కా పండుగలు సందర్భములను యేసుక్రీస్తు పరిచర్య సుమారు మూడు సంవత్సరాల పాటు కొనసాగిందని తెలియచేయటానికి ఈ పస్కా పండుగలను మనం తెలియచేస్తున్నాం. పస్కా పండుగ చేసుకున్నప్పుడు చాలామంది కూడా పస్కాలు జరుగుతున్నవి, కానీ ఎవరు కూడా ఆచరించరు. ఎందుకంటే పస్కాను ఆచరించడం అనేది ఇదివరకు పౌలు క్రీస్తు మరణంలో పస్కా పండుగ సందర్భంలో వధింపబడిన పస్కా గొర్రె యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో ఉన్నదండి. ఇది పస్కాకు యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకంలో తను వారిని ప్రేమించనని అంతకు మునిపే చెప్పాను. ఎప్పుడు యేసుక్రీస్తు వారు భోజనమునకు చివరిగా కూర్చుని ఉన్నప్పుడు ఈ పస్కా పండుగలన్నీ కూడా ఎప్పుడు యేసుక్రీస్తు వారిని సిలువేయక ముందు జరిగింపబడినవి. ఈ పస్కాను కూడా ఎవరన్నా కూడా మనం ఆచరించము. ఇవేంటి ఏంటంటే పాత నిబంధన కొట్టివేయబడినది, అందుకనే అది రాదు లెక్కలోకి అని అంటారు. కానీ ఈ బైబిల్లో ఉన్నది ప్రతి ఒక్కటిని ఇక్కడ సున్నైనను ఒక పొల్లైనను కూడా కొట్టివేయడానికి లేదు. ప్రతి ఒక్కటి కూడా ఆచరణలోకి మనకంటే ముందుగా ఉన్నవారు వారన్నీ కూడా అనుభవపూర్వకంగా రాసినవి ఇవే ఒక్కటిని కూడా ఇవి కొట్టివేయడానికి లేదు. యేసుక్రీస్తు వారి పస్కా పండుగలు పునరుద్ధానములు ఎప్పుడంటే 3.5 సంవత్సరాల పాటు కొనసాగినప్పుడు ఇవి పరిచర్య చేసినప్పుడే ఇవన్నీ కూడా వ్రాసి ఉంచారు. ఈ వాక్యము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థించుకోండి. స్తోత్రం 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 సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలనైనా ఇరిగినరిగిన హృదయం దయచేయము, మారు మనసు దయచేయము ప్రభు, రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను నైనా ప్రభు. ప్రతి ఒక్కరి హృదయంలో మార్చమని అడుగుచున్నాను ప్రభు. పస్కా పండుగల గురించి మా ప్రభు మీరు తెలియచేసుకుండగా ప్రభు, మీరు జ్ఞాపకం చేసుకుని చుండగా ప్రభు మమ్మల్ని ప్రభు పస్కాల నుంచి మమ్మల్ని భోజనముల నుంచి ప్రభు మమ్మల్ని తృప్తిపరిచినందుకు నీకు వందనములు నాయన ప్రభు. శత్రువులు మిత్రులు దీవించినాయన ప్రభు, ధనికులనేమి పేదలనేమి దీవించినాయన ప్రభు. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే, విరిగి నలిగిన మనసు దయచే ప్రభు. నేను మా దేశాలని మా సంఘాలను దీవించినాను ప్రభు. పిల్లలేని వారి పిల్లలు దయచే ప్రభు. గర్భిణీ స్త్రీకి సిలువని కానుక దయచే ప్రభు. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారు ప్రభు వారి చేతి పనులను దీవించినాను ప్రభు. ఎవరెవరైతే ఏ వాహనములు అయితే నడిపించినారో ప్రభు వారి వాహనములను దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభు. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచే ప్రభు. మా దేశాలని మా సంఘాలను దీవించమని నా ప్రార్థనను నీ పాసన చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి నెరవేరినట్లును మా నిత్యాహారం నేడు మాకు దయచేయము. మాడల అపరాధములు చేసిన వారిని ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచిన వారికి విరుచిన వారికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.